మనస్సు విశాలం కావడం కోసం నువ్వు గ్రహించి తీరవలసింది. అందుకే విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి, మురాసురుణ్ణి సంహరించినప్పుడు కూడా కలగనటువంటి ఆనందం ఆయనకి లక్ష్మీదేవి చూడగానే కలుగుతుంది. భార్య చూపులో అంత శక్తి ఉంది, భర్త ప్రేమలో అంత శక్తి ఉంది. తద్వారా శంకరాచార్య మనకి ఏం చెబుతున్నాడు, మురవిద్విషక, మురాసురుని చంపడం సామాన్యమేం కాదండి. నరకాసురుని చంపడానికి ముందు మురాసురుని చెప్పాడు. మురాసురుడు నరకాసురుడికి సర్వసైన్యాధిపతి, వాడికి చాలా మిత్రుడు కూడా. ముందు మురాసురుని చంపి తర్వాత నరకాసురుని చెప్పాడు. చాలా కష్టమైంది చంపడం కూడా. శ్రీకృష్ణుడికి మామూలుగా ఏం అవ్వలేదు, చాలా యాతన పడ్డాడు. అప్పుడు కూడా జయించినప్పుడు దేవేంద్రాదులు అందరూ వచ్చి మురారి 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 హే ముకుంద మురారి అని స్తోత్రం చేసినప్పుడు కూడా కలగని ఆనందం భార్య ఒక్కసారి ప్రేమగా అలా చూసేసరికి కలిగింది. అంటే నిజమైనటువంటి మనిషి ఆనందం ఎక్కడుందండి? ప్రేమలో ఉందండి. ఐశ్వర్యాల్లోనూ పరాక్రమాల్లోనూ పదవుల్లోనూ పీఠాల్లోనూ లేదు. మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని బ్రాంచీలు పెట్టినా, ప్రపంచమంతా ఆక్రమించినా భార్య మనని ప్రేమించట్లేదు అంటే ఆ మొగాడి బతుకు దండగా సముద్రంలో పడినట్టే లెక్క. అలాగ మనం ఊళ్ళో మహిళా మండళ్ళు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఎంత నాయకురాలుగా పేరు తెచ్చుకున్నా సరే భర్తకి మనం అంటే ఉండవలసిన ప్రేమ లేదు అంటే దండగా అయిపోయినట్టే నీ జన్మ వృధా ఇక్కడ. ఎందుకంటే మీరిద్దరూ భార్యాభర్త సుఖంగా 2 కప్పులు టీ కలుపుకొని ఓ సోఫాలో వేసుకుని చక్కగా ఒకళ్ళు ప్రేమగా చూసుకుంటూ ఆ టీ తాగితే అదే లక్ష్మీ కటాక్షం, అదే కనకధార. దీనికి సమయం ఉండాలి, మనం కేటాయించాలి ఖచ్చితంగా. ఆ మాత్రం కలిసి కూర్చుని కాఫీ తాగలేమా? సినిమాలో కూడా చెబుతున్నారే, ఓ కప్పు కాఫీ వీలైతే 4 మాటలు అంటున్నాం. సినిమా వాడుకున్న ప్రేమ కూడా మనకి లేదా? ఎంత మంచి మాట చెప్పాడండి. నేనైతే రోజు సుమారుగా పొద్దున్న ఈ మాటే అంట, ఓ కప్పు కాఫీ వీలైతే 4 మాటలు. 4 ఏం కర్మ, మీరు వినాలి కానీ 40 చెబుతూ ఉంటుంది, చెప్పు అంటాను. ఇప్పుడు బయట ఎలాగో నేనే వాగుతున్నానుగా, ఇంట్లో కూడా నేనే ఎందుకు పని లేక శుభ్రంగా ఉత్తమ శ్రోత హాయిగా కూర్చుంటాను, నేను చెబుతూ ఉంటుంది ఏదో. ఎందుకంటే అప్పుడు చెప్పిన మాట వినే భర్త అని పేరు వస్తుంది ఖచ్చితంగా. అన్నీ వింటున్నాం కదా, చేసామో లేదో వేరే విషయం. ఆయన నేను చెప్పిందల్లా వింటారు, చాలు వింటున్నాగా అంతే. అనుబంధాన్ని చాలా పెరుగుతున్నాడు దానివల్ల. అప్పుడు ఇంక పుట్టింటి వాళ్ళు ఇంకేదో సమస్యలు, వాళ్ళని ప్రేమిస్తావు నన్ను ప్రేమించి ఈ మాటలు రావండి. అది ఆ ప్రేమ మనమే అందిస్తే ఆ అన్నగా